ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు భద్రాచలం నుంచి పాపికొండలు వెళ్తా ఉన్నా. అయితే పాపికొండలు వెళ్ళడానికి మనకి ఇక్కడ చాలా టూరిజం బోటు ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఉన్నాయి, సైమల్టేనియస్గా ప్రైవేట్ కూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడ హరిత బోట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఇది తీసుకున్నా. హరిత బోట్ ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళది. మన తెలంగాణ టూరిజం వాళ్ళది కూడా ఇక్కడే బోటింగ్ ఉంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది తెలంగాణ టూరిజం. అయితే తెలంగాణ టూరిజంలో నాకు టికెట్స్ దొరకలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ టూరిజంలో తీసుకున్న ప్రైవేట్వి కూడా బోట్లు చాలా ఉన్నాయి. టోటల్గా ఒక 20 బోట్లు ఇక్కడ వెళ్తాయి. మాకు అక్కడ చూస్తున్న భద్రాచలం టెంపుల్ 20 బోట్లు ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ నుంచి భద్రాచలం నుంచి వెళ్ళవు. ఇక్కడ నుంచి పోచవరం అని చెప్పేసి ఒక విలేజ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్ల దూరంలో పోచవరం ఉంటుంది. ఆ పోచవరంలో మనం వెళ్తే అక్కడ నుంచి మనకి బోట్లు ఉంటాయి. అంటే అక్కడ వరకు మనం వెహికల్లో వెళ్ళాలి. ప్రస్తుతం అయితే నేను నా ముందరున్నటువంటి ఈ వెహికల్లో వెళ్తా ఉన్నా. ఇది వెహికల్ అంటే వీళ్ళే ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఒకరొకరికి 1000 రూపాయలు బోటింగ్కి ఉంటుంది, ఒక 300 ఈ వెహికల్కి ఉంటుంది. మొత్తం 1300 ఇక్కడ నుంచి. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ ఉంటుంది బోటింగ్లో. చూద్దాం మరి ఈరోజు బోటింగ్ ఎలా ఉంటుంది, పాపికొండల అందాలు ఎలా ఉంటాయి, వాటిని బంధించే ప్రయత్నం నేను చేస్తా. సో భద్రాచలం నుంచి ఇప్పుడే మా వెహికల్ బయలుదేరింది. డ్రైవర్ ఏం పేరయ్యా? డ్రైవర్ రవి డ్రైవర్. ఆ వెహికల్లో వెళ్తా ఉన్నాం. కొన్ని విశేషాలు రవినాడుకు కూడా మనం ముందర అయిన తర్వాత ఘాట్లో అయిన తర్వాత తెలుసుకుందాం. సో టైం ఉదయం అనేది అవుతుంది. ఫాగ్ మాత్రం ఫుల్గా ఉంది. రోడే కనిపించట్లేదు, అంత ఎక్కువగా ఫాగ్ ఉంది. చూడండి, ప్రస్తుతము ఇక్కడ అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో కూనవరం అనే ప్లేస్లో ఇక్కడ ఈ యొక్క టాటా మ్యాజిక్ ఆటో ఆపాడు మధ్యలో, మార్గ మధ్యలో. ఎందుకంటే ఇక్కడ మనం మన యొక్క జిరాక్స్ తీసుకోవాలి బోర్డు నుంచి. ఎందుకంటే ఒక జిరాక్స్ కాపీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, ఆధార్ జిరాక్స్, మనం బోట్లో ఎక్కేటప్పుడు మన యొక్క వివరాలన్నీ ఉండడానికి. సో ఇప్పుడే ఈ కూనవరం విలేజ్ గురించి తెలిసింది ఏంటంటే, పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నాడు కదా. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విలేజ్ మొత్తం మునిగిపోద్దంట. అంటే మనకి అప్పుడు చాలా మరి బోటింగ్ మరి ఎటు నుంచి ఉంటుందో. అంటే పాపికొండలు ఇక పోలవరం పూర్తయితే పాపికొండలు చూడడానికి కూడా రాదేమనిపిస్తుంది. ఇది కూనవరం విలేజ్. ఇక్కడ మనకి ఈ విలేజ్ కూడా పోలవరంలో మునిగిపోతుంట. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా కంపెన్సేషన్ ఇచ్చేశారు. 1 ఇయర్లో వీళ్ళంతా కూడా ఈ విలేజ్ని లిఫ్ట్ చేయాలి. చాలా పెద్ద విలేజ్ కూనవరం. ఇది డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. ఇది శబరి రివర్. మనకి ఇక్కడైనా ఈ శబరి రివర్ గోదావరిలో కలుస్తుంది. అక్కడ ఉన్న లాస్ట్లో ఉన్నట్టు గోదావరి ఇలా కలుస్తుంది. పక్కనే గోదావరి. ఈస్టర్న్ ఘాట్స్. ట్రాఫిక్ జామ్ అయింది. కారణం అయితే తెలియదు, మరి ఫారెస్ట్ వాళ్ళ ఆపారా ఎందుకు ఆపారో తెలియదు. కానీ నాతో పాటు ఎక్కడి నుంచి మీరు? వికారాబాద్ అట. టీచరా? టీచర్ అంతా కూడా వికారాబాద్ టీచర్. పేరు మీ పేరు చెప్పండి. సో ఓకే రైట్. సో టోటల్గా చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. అంటే ఇది ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఒక 3-4 డేస్, సండే సాటర్డే ఇవన్నీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి జనం ఫుల్గా. భద్రాచలంలో అలాగే రష్ ఉండింది, ఇక్కడ కూడా అలాగే రష్ ఉంది. చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్. ఫాస్ట్ అండ్ ఫాస్ట్. ట్రాఫిక్ జామ్ ఎందుకైందంటే ఇక్కడ పార్కింగ్ కొంచెం టైట్గా ఉంది. చూడండి ఇదల్లా పార్కింగ్ ఏరియా, ఎంత ఫుల్గా ఉంది చూడండి. పార్కింగ్ పెట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడ జామ్ అయిపోయింది ట్రాఫిక్ జామ్. చూడండి ఇక్కడ నుంచి మనకు బోటింగ్ స్టార్ట్ అవుతుంది. మనం కిందికి దిగుతున్నాం. నా ముందు చూస్తే నెంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, అక్కడ నుంచి అట్లా అన్నీ కూడా బోట్స్. హరిత బోట్లు వెళ్తూ ఉన్నాం మనం. దిస్ ఈజ్ హరిత. చూడండి ఇక అన్ని ప్రైవేట్ బోట్స్ అన్నీ కూడా ఏ విధంగా ఇక్కడ నుంచి ఒకేసారి దాదాపు ఒక 20 బోట్లు బయలుదేరుతాయంట. దిస్ ఈజ్ హరిత బోట్. ఈరోజు మరి పాపికొండ వెళ్ళడానికి మనం ఈ బోట్లోనే వెళ్ళబోతున్నాం. ఎక్కేద్దాం పండి బోట్. దిస్ ఈజ్ ద బోట్ హరిత. ఇది ఏపీ టూరిజం వాళ్ళది హరిత బోట్. యాక్చువల్గా మనం డెక్ మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాకపోతే లోపల మనకు బ్రేక్ఫాస్ట్ ఇక్కడే పెట్టాడు. ఏమన్నాయి ఇడ్లీయా? మనం స్టార్ట్ అవుతున్న ఈ ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ వరరామచంద్రపురం మండలం మారుమూల గిరిజన గ్రామం పోచవరం అనే విలేజ్ కా నుంచి
ఈ రోజు మనం స్టార్ట్ అవుతున్నాం. ఈ రోజు మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం తెల్లటిప్పలం అనే విలేజ్ వరకు మన జర్నీ ముందు కొనసాగుతుంది. ఓకేనా, మనం ఈ రోజు నది మీద వెళ్ళేటప్పుడు అటు వచ్చేటప్పుడు టోటల్ ఒక 70 కిలోమీటర్స్ మనం ఇదే నది మీద జర్నీ చేయాలి. కాబట్టి చిన్నవారు పెద్దవారు మీరందరూ కూడా ఈ పుణ్యనది ఆశీస్సులు పొందాల్సి ఉంటుంది. అది ఎలా అంటే, నేను గోదావరి మాతకు అంటాను, మీరు అందరూ కూడా నాతో సమానంగా గట్టిగా చెయ్యని పలికితే చాలు. ఓకేనా, ఆలపి అందరూ కూడా రెడీగా ఉండాలి, గట్టిగా చెప్పాలి గోదావరి మాతకి. కొంచెం గట్టిగా గోదావరి మాతకి, గోదావరి మాతకి మీ అందరికి. ఓకే చూడండి, అలాగే అంటే మీ అందరికి కూడా జై. చూడండి, ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి పేరెంటాలపల్లి సార్. మనం అక్కడికి రీచ్ అవ్వడానికి మనకి ఇంకా 2 hours జర్నీ అని నేనే చెప్పాను. చూడండి, 2 hours పాటు మనం చూసే ప్లేసెస్ అంటూ ఏ ఒక్కటి కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి సరదాగా చిన్న ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఏంటో స్టార్ట్ చేద్దామా? రైట్ మేడం, మీరు ఇట్రా అక్షింతలు తీసుకున్న తర్వాత చేతికి మెల్ల ఉన్న బంగారం అంతా ఇందులో వేసేయండి. ఉంగరం బడా ఉంగరం దాలో హై. అందరికి అక్షింతలు వస్తాయి, అందరూ అక్షింతలు తీసుకోండి. అక్షింతలు వేయమని అమ్మ. సో ఈ విధంగా బోట్లో ఎంటర్టైన్మెంట్ సాగుతూ ఉంది. ఇక్కడ ఒక జంటను తీసుకొని వీళ్ళకు నిజంగా పెళ్లి చేస్తూ ఉన్నారు. వీళ్ళ అదృష్టం ఏంటంటే వీళ్ళకి 25 years అయిందట. మరి ఇక్కడ ఈ బోట్లో వీళ్ళ యొక్క వివాహాన్ని వీళ్ళు జరిపించారు, చాలా ఆనందంగా జరిపించారు పాటలతో. తర్వాత వచ్చినటువంటి అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ వీళ్ళు జంటలు వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ ఆ గాయస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకు చూపిస్తూ రకరకాల పాటలకు డ్యాన్సులు చేయించారు. మనకు కాపీరైట్స్ వస్తుంది కాబట్టి ఆ పాటలను ఒరిజినల్గా ఇక్కడ వచ్చేట్లేదు. చూడండి, వీళ్ళంతా కూడా ఏదో స్కూల్ టీచర్స్ అట, హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి వీళ్ళంతా కూడా ఇక్కడ ఇందులో పాల్గొని మనకు చక్కటి వినోదాన్ని అందిస్తూ ఉన్నారు. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది మనం ఇన్వాల్వ్ చేస్తూ ఈ బోట్లో అందిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో చాలా బాగుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేస్తే మనం చూసే ఎంజాయ్మెంట్ కంటే మనం ఇన్వాల్వ్ అయి చేస్తే చాలా బాగుంటుంది. అది ఈ బోట్లో మనకు దాదాపుగా అవకాశం ఇచ్చిన బోట్ నడపడానికి. చూడండి, పాపికొండల్లో బోట్ నడుపుతున్నా నేను. దాకా మనం బ్రహ్మాండమైన డ్యాన్స్ చూసాం కదా. మరి వీళ్ళ టీమే చేసింది. ఏం పేరు నీ పేరు? రామ్రాజ్ సార్. రామ్రాజ్. అంటే ఏం చేస్తాను యాక్చువల్గా? టీటీసీ కంప్లీట్ అయిపోయింది సార్. టీటీసీ కంప్లీట్, వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా పాపికొండలే. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది చాలా లేన్, అంటే గోదావరి అంతా కూడా దగ్గరికి అయిపోయి చాలా డెప్త్ అయిపోతుంది అనమాట. చిన్న లేన్ గుండా ఇక్కడ నుంచి వెళ్తాం మనం. ముందుకెళ్ళినాక కనిపిస్తుంది. ఇంతసేపు గోదావరి చాలా వైడన్గా ఉండింది. ఇక్కడ నుంచి ఒక చిన్న లేన్ వస్తుంది. సో ఇక్కడ ఇది పేరంటాలపల్లి అని చెప్పేసి ఇక్కడ ఒక ఓల్డ్ శివాలయం ఉందట. ఒక చిన్న సెలయేరు ఉంది. యాక్చువల్గా పాపికొండ లేన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత ఇంతకుముందు చూసినవన్నీ కూడా నార్మల్ కొండలు. ఇక్కడ నుంచి చాలా సన్నని దారి ఉంటుందట. చుట్టూతా పాపికొండలు ఉంటాయి. వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా వచ్చిన బోట్లన్నీ కూడా మన ముందర ఆగి ఉన్నాయి. మనం లాస్ట్ బోట్లో హరిత బోట్లో వచ్చాం. అక్కడ కనిపిస్తున్నటువంటి శివాలయం, చిన్న శివాలయం ఉంది. పేరంటాలపల్లి అట. ఇది వెళ్దాం. మరి ఇది పేరంటాలపల్లి. మరి శివాలయం ఉందట ముందర, చూద్దాం. ఫుల్ క్రౌడెడ్గా ఉంది. ఎంతమ్మా ఇది? 200 తీసుకుపోవడం. సో ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తున్నారు. ఆ చిన్నవి ఎంతమ్మా? ఇది 100 రూపాయలు. 300 అట. అనిపిస్తుందా? 300 షిప్. మీరే చేస్తారా అమ్మా? తేనె ఒరిజినల్ ఉంటుందా ఇది? ఎంత ఇది? 700. పేరంటాలపల్లి దట్టమైన అడవిలో గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి టెంపుల్ ఇది. శివాలయం పేరంటాలపల్లి. చాలా ఓల్డ్ శివాలయం అట. లోపల మాత్రం వీడియో అనుమతి లేదంటున్నారు. చూద్దాం ముందుకెళ్ళి ఇంకా ఏముంది శివాలయం దగ్గర. 300. చూడండి, ఈ చెట్టు అంటే వర్షానికి వేర్లన్నీ తేలిపోయినాయి చెట్టుకి. దీనికి కంప్లీట్ వండర్ఫుల్గా ఉంది.
సో పెరడ్డవలపల్లెల్లో మరి గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం ఇది. ఇదల్లా కూడా గిరిజనులు, దట్టమైన అడవి. ఒకసారి మనం కొంచెం డీప్ అడవిలోకి వెళ్ళి ఈ వాటర్ ఎటు నుంచి వస్తుంది, ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ నుంచి శివాలయాన్ని కూడా చూద్దాం. సో ఇక్కడ వచ్చే వాటర్ ఇది ఇయర్ లాంగ్ వస్తుందట. చూడండి అక్కడ వాటర్, అందరు కూడా వాటర్లో ఇక్కడ కాళ్ళు కడిగి స్నానం చేసే వాళ్ళు స్నానం కూడా చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది వాటర్ అయితే. ఆ లోపల మనకు శివాలయం ఉంది. ఇటు వెళ్తే అద్భుతమైన నేచర్, వండర్ఫుల్గా ఉంది. ఇది యాక్చువల్గా ప్రకృతిలో విహరించడం, ప్రకృతిని ఆస్వాదించడం అంటే ఇది. వండర్ఫుల్గా ఉంది, రియల్లీ మార్వలస్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్రకృతి ఉంది. గోదావరి మరి ఈ కొండలను చీల్చుతూ సముద్రానికి బంగాళాఖాతంలో కలిసే మార్గంలో రాజమండ్రి తర్వాత భద్రాచలం మధ్యన మనకి పాపికొండలు ఉన్నాయి. అసలు ఇందాక మనం బోట్లో వచ్చిన కొండలని కూడా నార్మల్ కొండలట. ఇక్కడ నుంచి పాపికొండలు స్టార్ట్ అవుతాయి. పాపికొండలు అంటే పాపాన్ని తొలగించే కొండలని. అంటే భక్తుల నమ్మకం ఏంటంటే ఈ కొండల్ని ఒకసారి సందర్శిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. మరి ఆ నమ్మకం ఒమ్ము కాకుండా ఉండాలని అనుకుందాం. భక్తుల నమ్మకం ఓకే. ఏదైనా కూడా ప్రకృతి అందాన్ని ఆస్వాదించడానికి మనల్లో రకరకాల నమ్మకాలను ఏర్పాటు చేసి ఉంటారు. దాంట్లో తప్పేం లేదు. టోటల్లీ బ్యూటిఫుల్ కొండల్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో బోట్లో మనకు చెమటలు పట్టేసినాయి. అయితే ఈ నీరు ఎలా వస్తుంది కొంత పైకి చూద్దామని చెప్పేసి నేను ముందుకు వచ్చేసా. దాదాపు ఒక ఫర్లాంగ్ దూరం ఈ అడవిలోకి వచ్చా. నా ముందు చూడండి ఎంత అద్భుతమైన సీనరీ ఉందో. బ్యూటిఫుల్ సీనరీ, మార్వలెస్. చూడండి ఎంత బాగుంది. ప్రకృతి అంటే మరి ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ నేచర్. చూడండి అక్కడ పైనుంచి అలా జాలువారుతూ ఇలా కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ మన వాళ్ళంతా కూడా స్నానం చేస్తున్నారు. మరి ఈ నీళ్ళు మనం కూడా కొన్ని తీసుకొని కొంచెం మొహంగా అడగడం. మొహం అంతా అయితే అమ్మ నిజంగా ఐస్ వాటర్ కంటే చాలా చల్లగా ఉన్నాయి. ఐస్ తాగానికి కూడా సూపర్ ఉన్నాయి. ఇలాంటి నీళ్ళు తాగితే సకల రోగాలు మటమయమవుతాయి. చూడండి ఎంత బాగుంది. వావ్. ఇది ప్రకృతి. అందుకే నేచర్ ఈజ్ నేచర్. అద్భుతమైన జలధారలు. పేరంటాల పల్లి ఇది. మనకు ముందర శివాలయం ఉంది. మరి వెళ్ళిపోదాం. ఎలుగుబంట్లు గట్రా ఏమన్నా వచ్చి ఎందుకంటే ఒక్కరే పైకి వచ్చిన మనం కొద్ది దూరం. సో బ్యూటిఫుల్, మోర్వలెస్. చూడండి ఎటు చూసిన పచ్చటి ప్రకృతి. అందరూ చూస్తారా? ఇది వండర్ఫుల్ నేచర్. వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం ఒక్కరే ఉన్నాం. ఏమన్నా అడవి జంతువులతో కొంత ప్రమాదం ఉంటే ఉండొచ్చు. రైట్. ఇందాక ఈ నీటి వనరుల దగ్గరికి వెళ్ళొచ్చాం కదా మనం పైకి. ఆ దారి ఇలా ఉంది చూడండి. ఇగో ఇలాంటి దారి ముందర చూస్తే చూడండి. ఇలాంటి నడకదారి ఒకటి ఉంది. దీనిలోంచి వెళ్ళొచ్చా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లన్నీ ఏంటో తెలుసా? ఇవి జీడి మామిడి చెట్లు. మనకు కాజు వస్తుంది కదా, ఈ చెట్ల నుంచి వస్తుంది. ప్రకృతిలో సహజ సిద్ధంగా పెరిగేటువంటి జీడి మామిడి చెట్లు ఇవి. చూడండి ఇలా ఉంటుంది. జీడి మామిడి ఆకు, లీవ్స్, ఇవన్నీ కూడా వీళ్ళు అంతా కూడా సాగు చేసేటంటే ఇక్కడ ఉండే గిరిజనులు వీటిని ఫారెస్ట్లో విత్తుకొని మామిడి పళ్ళు వచ్చినప్పుడు ఆ పళ్ళను తింటూ ఆ జీడి పిక్కలను సేకరించి మరి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో ఈ విధంగా బోట్లలో అందరూ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క బోట్లలో వచ్చిన వాళ్ళంతా రీకాల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ లంచ్ టైం, ఇది లంచ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ మనం కూడా ఇక్కడే లంచ్ చేద్దాం. దిస్ ఈజ్ ద లంచ్ టైం. ఈ బోట్లో లంచ్ టైంలో ఈ విధంగా వీళ్ళు వెజిటేరియన్ పెడతా ఉన్నారు. ఒక చిన్న స్వీట్ పెట్టారు, సీర లాంటివి. ఇది మేబీ వెజిటబుల్ బిర్యానీ అనుకుంటా. అండ్ అండ్ వైట్ రైస్ కూడా ఉన్నట్టుంది.
వైట్ రైస్ చాలు నాకు కొద్దిగా వైట్ రైస్ పెట్టు చాలు వైట్ రైస్ అండ్ ఆలు కర్రీ పెడతా ఉన్నారు. దిస్ ఈజ్ ఆలు అండ్ పప్పు. ఇస్ లంచ్ టైమ్ ఇన్ ద బోట్. ఎవరి వన్ ఈజ్ హ్యావింగ్ దర్ లంచ్. మనం కూడా లంచ్ తెచ్చుకున్నాం. వచ్చు సో అక్కడ నుంచి ఆ నేరో నుంచి మనకు పాపికొండలు స్టార్ట్ అవుతుంది. ఇదల్లా కూడా ఇప్పుడు మనం ఒక విలేజ్ దాటాం కదా, ఆ ముందు నుంచి పాపికొండలు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎంటర్ అవుతా ఉన్నాం మనం పాపికొండలకు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ప్రతి బోట్ కూడా వస్తూ ఉంది ఇక్కడికి. రియల్లీ వండర్ఫుల్. పాపికొండలు పాపికొండలు ఇక్కడికి వచ్చేసినాం మనం. ఇవన్నీ కూడా పాపికొండలే. అక్కడ ఒక దూరంగా కనిపిస్తున్నటువంటి విలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇది చూస్తే మనకు రైట్ లో కొండ, లెఫ్ట్ లో కొండ, ఆకాశాన్ని తాకుతూ ఎత్తైన సమాంతర గోడలు కనిపిస్తున్నాయి చూడండి మనకి. ఇక్కడ నుంచి కూడా మనకి పాపికొండలు అందాలు స్టార్ట్ అండి. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు అందాలు స్టార్ట్ అండి. మనకి రైట్ లో ఇది మనం వీడియోలో కాదు కదా, ప్రత్యక్షంగా చూస్తేనే ఈ అనుభూతిని పొందగలం. 76 కొండలు, 1600 అడుగులు. ఎంత హైట్ ఉన్న చూడండి కొండలు ఇవి. ఇక్కడ నుంచి గోదావరి చాలా సన్నగా అయితే ఉంది. ఇంకా ముందుకెళ్ళే కొద్ది ఇంకా సన్నగా అవుతుందంట. చూడండి సార్, గోదావరి యొక్క వెడల్పు చూడండి. ఇక్కడ గోదావరి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గోదావరి కూడా చాలా తక్కువగా గోదావరి యొక్క వెడల్పు కనిపిస్తూ ఉంటుంది. అదే వెడల్పు ఈ పాపికొండల నడుమన చూడండి, అది తక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పాపికొండలు మనకు స్టార్ట్ అవుతుంది. పాపికొండలు చుట్టూతా చాలా హైట్గా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. అసలు అద్భుతం. ఈ యొక్క జర్నీ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. పక్కల చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి గిరిజనులవి. మరి పోలవరం ప్రాజెక్టులు ఇవన్నీ మునిగిపోతాయని చెప్తే చాలా బాధేసింది. ఎందుకంటే ఇక్కడ నుంచి గిరిజనులు తమ అడవిని వదిలి వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళాల్సి ఉంటుంది. టోటల్గా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మనకు ఈ జర్నీ అశాంతం కూడా, అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎందుకంటే అన్నీ సినిమా పాటలతో డ్యాన్స్లు ఉన్నాయి కాబట్టి నేను అన్నీ చూపించలేకపోయినా ఈ వీడియోలో. నీ పేరు సాయి వంశీ సార్. ఎవరు? కోనవరం సార్. కోనవరం. అంటే ఎంతవరకు చదువుకున్నావు? బీటెక్ అయిపోయింది సార్. బీటెక్ అయిపోయిందా? మరి ఇక్కడ ఇట్లా దీంట్లోకి ఎట్లా వచ్చావు? అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేనేజర్లు పిలిపిస్తారు సార్. ఇవి పాపికొండల అందాలు, అద్భుతమైనటువంటి పాపికొండల అందాలు చూడండి. మన బోటుకు వెనక ఒక బోటును కట్టారు, ఆ బోట్ వస్తూ ఉంది. సూపర్. మొత్తం మీద పాపికొండలు వీడియోలో చూసేదానికంటే ప్రత్యక్షంగా చూస్తే మాత్రం వండర్ఫుల్ అనుభూతి కలుగుతూ ఉంది. పోయేటువంటి పడవలు వెళ్తూ ఉన్నాయి, వచ్చేటివి వస్తూ ఉన్నాయి. అంటే కొన్ని ఇటు నుంచి రాజమండ్రి వెళ్తాయి. ఈ పాపికొండలు వెళ్ళడానికి మనకు 2 దారులు ఉన్నాయి. భద్రాచలం వచ్చి భద్రాచలంలో రకరకాల టూరిజమ్స్ ఉంటాయి. నేనైతే ఏపీ టూరిజంలో పోయినా వీళ్ళు మంచి హాస్పిటాలిటీ ఉంది. టూర్ కూడా మంచి సక్సెస్ఫుల్గా వీళ్ళు నడిపిస్తున్నారు. మన తెలంగాణ టూరిజం కూడా బాగానే ఉండొచ్చు. ప్రైవేట్ బోట్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద చూడండి, ఈ యొక్క గోదావరి నదిలో ఈ పాపికొండలు వెళ్ళడానికి మనకు 2 రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటి రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి బోట్ తీసుకొని రావచ్చు, లేదా భద్రాచలం వచ్చి భద్రాచలం నుంచి ఒక 70 కిలోమీటర్లు వాళ్ళే వెహికల్లో తీసుకొస్తారు, మన వెహికల్ అయినా రావచ్చు. అక్కడ నుంచి పోచవరం ఉంటుంది. ఆ పోచవరం నుంచి దాదాపు ఒక 40 కిలోమీటర్లు ఈ యొక్క జర్నీ ఉంటుంది. ఈ గోదావరి నదిలో కొండల మధ్యన అద్భుతమైనటువంటి సీనరీ, రియల్లీ వండర్ఫుల్. సూర్యుని తగులుతాయి అన్నట్టుగా ఉంది. పైన సూర్యుడు, అక్కడ సూర్యుడికి దగ్గరలో కొండలు. వాట్ ఏ వండర్ఫుల్ సీనరీ ప్లేస్. దిస్ ఈజ్ పాపికొండలు. చాలా అద్భుతంగా అనిపించింది జర్నీ. వండర్ఫుల్. రంగస్థలం 1985 రామ్ చరణ్ గారు, సమంత గారు కలిసి నటించిన మూవీ రంగస్థలం. అంటే మూవీ 70% షూట్ జరిగింది ఇక్కడే. అంటే మూవీలో వచ్చి మీ అందరి కోసం ఒక మంచి సాంగ్. రామరాజు, అల్లూరి సీతారామరాజు పోరాటం గుర్తు కింద అక్కడ మనకు ఒక గెస్ట్ హౌస్ నిర్మించారు. చూడండి, విలేజ్ కి బ్యాక్ సైడ్ గా కనబడుతుంది. ఆల్మోస్ట్ చిద్రావస్థకు వచ్చేసింది. అంటే ఈ విలేజ్ తెల్లదెబ్బలు. అంటే ఇక్కడ నుంచి మన జర్నీ రిటర్న్ మార్నింగ్. ఇది తెల్లదిబ్బలు అనే విలేజ్. ఇక్కడ నుంచి అల్లూరి సీతారామరాజు తన పోరాటాన్ని స్టార్ట్ చేసిండని చెప్తారు తెల్లవాళ్ళపైన. చాలా అద్భుతంగా ఉంది ఈ విలేజ్. ఈ విలేజ్ కూడా ఈ పోలవరం మునకలో
మరి కాల్ చేయాల్సి ఉంటుంది. దాదాపు అందరూ ఇక్కడ నుంచి గిరిజనులు కాల్ చేశారని చెప్పాడు టూర్ గైడ్ అయితే. అద్భుతమైన సీనరీ ఇది మాత్రం. పాపికొండలు చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ జర్నీ ఈ తెల్లదెబ్బల నుంచే మనకు రిటర్న్ ఉంటుంది. ఈ రిటర్న్లో కూడా అందరిని చూడండి, పెద్దవాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ చేయించారు. చూడండి, ఇది బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఈ విధంగా చాలా పాటలతో, అంటే మనం అసలు ప్రయాణం చేసినట్లుగానే ఉండదు, అంత ఎంటర్టైన్మెంట్తో చూడండి, యువతులతో డ్యాన్స్లు. ఈ విధంగా మనం పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక పాపికొండలు ఒక 5-6 కిలోమీటర్ల ఆ యొక్క కొండల్లో తప్ప మిగతా టైం అంతా కూడా ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ తోటి ఈ బోట్ జర్నీ సాగుతూ ఉంటుంది. మరి దీన్ని ప్రత్యక్షంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప చూడండి, అందరినీ బోట్లో ఉన్న అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసిండు సాంగ్లో. చాలా వండర్ఫుల్ టూర్ అయితే ఎవరైనా సరే పాపికొండలు తప్పకుండా చూడాలి. ఇప్పుడే మనం బోట్ నుంచి వచ్చాము. ఇటు ఇప్పుడే హరిత బోట్లో నుంచి మనం దిగాము. కొంతమందిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో. कहाँ से आए तुम लोग? हम हैदराबाद से आए अंकल। हैदराबाद से आए? यस, कैसा है ट्रिप? बहुत अच्छा है। बहुत अच्छा है. हाँ, we enjoy a lot. First time we came here and we enjoy a lot. Very nice. Popcorn scene. Yes, Papikondalu. We have heard about that, so now we plan. We came yesterday Bhadrachalam. Actually, where are you from? We are from basically Maharashtra. Maharashtra. Yes. Thank you. Is it good? Yeah, indeed, it is very nice, and we had a great time. We didn't experience this before, and this is unique experience. Thank you so much. లో మనతో పాటుగా చాలా మంది టీచర్స్. ఎక్కడి నుంచి మీరు? వికారాబాద్ నుంచి టీచర్స్ వచ్చారు. మన వెహికల్లోనే వచ్చారు. మనం అంతా కలిసి ఒకటే బోట్లో, హరిత బోట్లో ఎంజాయ్ చేసి వచ్చాం. ఒకసారి వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నాడో తెలుసు. మీ పేరు చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. నవీన్ కుమార్, ఎక్కడి నుంచి? వికారాబాద్. యాక్చువల్లీ నేను టీచర్ కాదు, నేను హైదరాబాద్ మాది, అది సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాగుందండి, ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. మాట్లాడు. నేను హేమ, అగ్రికల్చర్ యూనివర్సిటీలో వర్క్ చేస్తాను. బాగుంది. మీరందరూ కూడా మా బోట్లోనే వచ్చింటే బాగుండేది. మాది వేరే, మాది నా పేరు సందీప్, వికారాబాద్ నుంచి. చాలా సూపర్గా ఉంది ఎక్స్పీరియన్స్. రైట్. పాపికొండలు జర్నీ ముగించుకొని ఇప్పుడే మనం భద్రాచలం వచ్చినాం. నా ముందరనే మీకు భద్రాచలం టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఎనీహో పాపికొండలు అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మరి ఇంతసేపు మీరు వీడియో చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.